హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు పాఠము యుద్ధ విజేత యొక్క భాషాంశాల గురించి తెలుసుకుందాం. పదజాలం. ఆ కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. 1. ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం తథ్యం. తథ్యం అంటే తప్పకుండా అని అర్థం. సొంత వాక్యం రాయొచ్చు అనమాట. దీంతో క్రమశిక్షణ పాటిస్తే తప్పకుండా మనము జీవితంలో పురోగతి సాధిస్తాము. చూడండి, క్రమశిక్షణ పాటిస్తే జీవితంలో మనం తప్పకుండా పురోగతి సాధిస్తాము. పురోగతి అంటే అభివృద్ధి అని అలా అన్నమాట. ఇక పంటలకు మంచి ధర రావడంతో రైతన్నల మోముపై దరహాసం వెల్లివిరిసింది. దరహాసం అంటే చిరునవ్వు. దరహాసం అంటే చిరునవ్వు. వర్షాలు పడడంతో రైతుల మోముపై చిరునవ్వు వెల్లివిరిసింది. చూడండి, వర్షాలు పడడంతో రైతుల మోముపై చిరునవ్వు వెళ్ళి విరిసింది. ఒక అర్థవంతమైన వాక్యం రాయాలన్నమాట, అంతే. నెక్స్ట్, విజయం సాధించడానికి వ్యూహం అవసరం. వ్యూహం అంటే ప్లాన్, ప్రణాళిక. ప్రణాళికాబద్ధంగా చదివితే మనము అనుకున్నది సాధిస్తాము. చూడండి, ప్రణాళికాబద్ధంగా చదివితే మనం అనుకున్నది సాధిస్తాము. బుద్ధుడు సర్వస్వాన్ని త్యజించి భిక్షువుగా మారాడు. త్యజించి అంటే విడిచిపెట్టి. చెడు అలవాట్లను మనం విడిచిపెట్టాలి. చూడండి, చెడు అలవాట్లను మనము విడిచిపెట్టాలి. ఇలా అన్నమాట సొంత వాక్యాలు. నెక్స్ట్, క్రింది వాక్యాలలో పర్యాయ పదాలు గుర్తించి రాయండి. ఇందులోనే ఉంటాయి పర్యాయ పదాలు. సమరంలో సైనికులు పోరాడుతూ ప్రాణత్యాగం చేశారు. ఆ సంగ్రామం వలన ఎంతోమంది అనాథలు అవుతారు. యుద్ధం అన్నాడు, సమరం అన్నా ఒకటే, సంగ్రామం అన్నా ఒకటి. ఇక్కడ రాయాలన్నమాట అది. యుద్ధం, సమరం, సంగ్రామం అని. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. జయం దక్కలేదని నిరుత్సాహపడకూడదు. విజయం అన్నాడు. విజయం అన్నా ఒకటే, గెలుపు అన్నా ఒకటే, జయం అన్నా ఒకటి. చూడండి, విజయం అన్నా ఒకటే, గెలుపు అన్నా ఒకటే, జయం అన్నా ఒకటే. సేవా తత్పరత వల్ల యశస్సు కలుగుతుంది. ఆ పేరు శాశ్వతమైనది. కీర్తి అన్నా ఒకటే, యశస్సు అన్నా ఒకటే. కీర్తి అన్నా ఒకటే, యశస్సు అన్నా ఒకటే, పేరు అన్నా ఒకటే. చూడండి, పేరు. ఇలా అన్నమాట. తెలియండి, పర్యాయ పదాలు సేమ్ మీనింగ్స్ వచ్చే పదాలు అని. నెక్స్ట్, నానార్థాలు, డిఫరెంట్ మీనింగ్స్. పశువు అన్నాడు. పశువు అంటే దీనికి ఈ సరిపోతుంది. పశువు అనే దానికి ఈ సరిపోతుంది. చూడండి, గొర్రె, ఆత్మ, ప్రమథగణము. పశువు అంటే ఇక్కడ గొర్రె అని ఒక అర్థం వస్తుంది, ఆత్మ అని ఒక అర్థం వస్తుంది, ప్రథమ గణము అని ఒక అర్థం వస్తుంది. కాలం అంటే ఈ సరిపోతుందండి, ఆ సరిపోతుంది. సమయం అని ఒక అర్థం, నలుపు అని ఒక అర్థం, చావు అని ఒక అర్థము. రాజ్యం ఆ సరిపోతుంది. రాష్ట్రం అని ఒక అర్థం, ఏలుబడి అని ఒక అర్థం, దొరతనం అని ఒక అర్థము. ఇవి నానార్థాలు. కింది పదాలకు వికృతులు రాయాలంట. ప్రకృతి ఇచ్చినాడు వాడు, మనం వికృతి రాయాల. ప్రకృతి, పగిది, భోగము, రోగము, పుణ్యం, పుణ్యము లేదా పుణ్యం, గర్వము, గరువు.
ఇలా అన్నమాట. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూడండి. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. సంవత్సరాలు, సంవత్సరం ప్లస్ లు, సంవత్సరం ప్లస్ లు, సంవత్సరాలు. సంవత్సరము ప్లస్ లు కూడా రాయచ్చు. సంవత్సరము ప్లస్ లు, సంవత్సరము ప్లస్ లు, సంవత్సరాలు అవుతుంది. ఇది లూళా నాల సంధి. కొమ్ములెగరేసిన, కొమ్ములు ప్లస్ ఎగరేసిన, కొమ్ములెగరేసిన. లూలో ఊ ఉంది కదా, ఉత్తునకు అచ్చు పరమవుతాను కాబట్టి ఉత్వ సంధి. నెక్స్ట్ చరాచర, చర ప్లస్ అచర, చర ప్లస్ అచర, చరాచర. దీర్ఘం వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. ఇంకొకరు, ఇంకా ప్లస్ ఒకరు. ఇది అత్తునకు అచ్చు పరమవుతాను, కాలో ఆ ఉంది కదా, అత్తునకు అచ్చు పరమవుతాను కాబట్టి అత్వ సంధి లేదా అకార సంధి. మానవాళి, మానవ ప్లస్ ఆలి, సవర్ణ దీర్ఘ సంధి. మానవాళి వా దీర్ఘం వస్తుంది. నెక్స్ట్ క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయాలంట. ఒక్క ప్లస్ ఒక్క, ఒక్కొక్క, ఒక్క ప్లస్ ఒక్క, ఒక్కొక్క. రెండు ఒకటి సేమ్ కాబట్టి ఆమ్రేడిత సంధి, ఆమ్రేడిత సంధి. ఎందుకు ప్లస్ అవుతుంది, ఎందుకు అవుతుంది, ఎందుకు అవుతుంది. కూలో ఊ ఉంది కదా, ఉత్తునకు అచ్చు పరమవుతాను కాబట్టి ఉత్వ సంధి. అతను ప్లస్ ఎప్పటికీ, అతనెప్పటికీ. నువ్వు ఉత్తునకు అచ్చు పరమవుతాను కాబట్టి ఇది కూడా ఉత్వ సంధి. నెత్తికి ప్లస్ ఎక్కు, నెత్తికెక్కు. కి ఈ వస్తుంది కాబట్టి ఇత్తునకు అచ్చు పరమవుతాను కాబట్టి ఇత్వ సంధి ఇది. యుద్ధ ప్లస్ ఉన్మాది, యుద్ధోన్మాది, యుద్ధోన్మాది. దో అకారానికి ఈ ఊరువులు పరిమినోడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశం కాబట్టి ఇది గుణసంధి. ఇదా అన్నమాట. నెక్స్ట్ విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరంట. శత్రురాజ్యం, శత్రువు యొక్క రాజ్యం, శత్రువు యొక్క రాజ్యం. కింకుని యొక్క లోన్ లోపల వస్తాను కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ భార్యాభర్తలు, భార్యయు భర్తయు, భార్యయు భర్తయు. ఇది ద్వంద్వ సమాసం. రాజ్యభోగాలు, రాజ్యం వలన భోగాలు, రాజ్యం వలన భోగాలు. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కాబట్టి పంచమీ తత్పురుష సమాసం, పంచమీ తత్పురుష సమాసం. యుద్ధ వ్యూహం, యుద్ధం యొక్క వ్యూహం. యొక్క కిన్కుని యొక్క అలోన్ లోపలని కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసము. ఆ తర్వాత కింది విగ్రహవాక్యాలను సమాసాలుగా మార్చి సమాసం పేరు రాయాలంట. మరణము అనడి మృదంగం, మరణ మృదంగం, మరణ
మరణ మృదంగం. అనేడి అనేది వస్తుంది కాబట్టి ఇది రూపక సమాసం. రూపక సమాసము. చూడండి, రూపక సమాసము. అర్థము చేత బలము. అర్థబలము. అర్థబలము. చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభూతి కాబట్టి తృతీయ తత్పురుష. తృతీయ తత్పురుష సమాసము. పసివారైన పిల్లలు. పసిపిల్లలు. పసిపిల్లలు. విశేషణం కాబట్టి ఫస్ట్ ఇది విశేషణ పూర్వపద కర్మధారయము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. చిరుదైన దరహాసం అన్నాడు. చిరుదరహాసం. చిరుదరహాసం. ఇది కూడా అంతే. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఆ తర్వాత అలంకారం చూడండి. అతిశయోక్తి అలంకారం. ఒక వస్తువు యొక్క స్థితిని, స్వభావాన్ని, గుణాన్ని ఉన్నదానికంటే అతిశయంగా చేసి చూపడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే గోరంతను కొండంత చేసి చెప్పడము. ఉదాహరణ చూడండి. మా నూతిలో నీళ్లు పాతాళానికి చేరాయి. ఇందులో నిజానికి నూతిలో నీళ్లు పాతాళానికి చేరలేదు, కానీ పాతాళానికి చేరినట్లుగా అతిశయించి చెప్పడం జరిగింది కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారము. ముంబై మహానగరంలోని మేడలు ఆకాశాన్ని అంటుచున్నవి. ఆకాశాన్ని అంటవో అని అంత ఎత్తు ఉంటాయి అని అర్థం. ఇంకా చూడండి, గుర్తించాలంట. భూమి ఆకాశాలు ఏకమగునట్లుగా వర్షం కురుస్తోంది. ఇది కూడా అతిశయోక్తి అలంకారమే. సముద్రపుట అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది కూడా అతిశయోక్తి అలంకారమే. పిటి ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తింది. ఇది కూడా అతిశయోక్తి అలంకారమే. మళ్ళా మలయగిరి నుండి వచ్చే గాలి. ఇది లాటాను ప్రాసం. ఇది లాటాను ప్రాసం అన్నమాట. కమలాక్షు నర్చించు కరములు. శ్రీనాథు వర్ణించు జిహ అన్నాం కదా, అట్లా అనమాట. ఇది అమ్మ చూపించే ప్రేమ. ఇది కూడా అంతే, లాటాను ప్రాసం. ఇంతటితో భాషాంశాలు అయిపోయాయి. ఇంకొక వీడియోలో ఇంకొక పాఠంతో మనం ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.